నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతాలు, పెద్ద సంఖ్యలో నోములు నోచుకున్న మహిళలు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా అమావాస్య ఉత్సవం, వేడుకగా ఆది దంపతుల ఊరేగింపు సేవ. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తిలో ఈ నెల 14 నుంచి స్వామివార్లకు కోటి బిల్వ, కోటి కుంకుమార్చన సేవలు గోడపత్రికలో ఆవిష్కరించిన చైర్మన్ ఈవో. ఘనంగా జరుగుతున్న పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు, కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కేదారి గౌరీ సామూహిక వ్రతాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ పద్ధతిలో గౌరీదేవి సన్నిధిలో వ్రత నోములను భక్తి శ్రద్ధలతో నోచుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతాన్ని చేపట్టారు. ఆలయంలోని 100 కళ్ల మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కేదారి గౌరీదేవి ఉత్సవమూర్తికి దివ్య అలంకారాలు చేసి కొలువు తీర్చారు. కలశ స్థాపన పూజలు వేదయుక్తంగా నిర్వహించి వ్రతనోము పూజలను శాస్త్రయుక్తంగా చేపట్టారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, ఆలయ ఈవో సాగర్బాబు దంపతులు సారథ్యంలో వేలదిగా తరలివచ్చిన మహిళా భక్తులు సామూహిక వ్రతనోము పూజల్లో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో వ్రతనోముల పూజలు నిర్వహించి మహిళలచే నోము దారాలు ధరింపజేశారు. వేద పండితులు అర్ధగిరి గౌరీదేవి వ్రతనోముల విశిష్టతను, పురాణ గాథను వివరించి గౌరీదేవి వ్రతనోములు నోచుకుంటే కలిగే శుభ ఫలితాలను, అమ్మవారి ఆశీస్సులు లభించే వృత్తాంతం వివరించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చి దేవస్థానం తరపున వాయినాలు అందించారు. ఈ సామూహిక వ్రతనోములను ఉదయం 7 గంటల నుంచి వచ్చిన మహిళలకు వ్రతం పూజలను బ్యాచ్లుగా నిర్వహింపజేశారు. గౌరీదేవి ఆశీస్సులు అందరికీ లభించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని గౌరీదేవిని ప్రార్థించామని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్తో పాటు ఈవో సాగర్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిత్య కళ్యాణం కరుణావృణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రం ముందు ఆశ్వయుధ బహుళ అమావాస్య రోజున శ్రీ కేదార గౌరీ వ్రతము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచున్నది. ఈరోజు సోమవారము, నిన్న మధ్యాహ్నం, ఆదివారం మధ్యాహ్నం నుంచి కూడా అమావాస్య జరుగుతున్నది. సోమవారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అమావాస్య ఉంటుంది. కావున సూర్యోదయానికి ఉన్న ఈ అమావాస్య ఉన్న కారణంగా కేదార గౌరీ వ్రతము అత్యంత వైభవపేతంగా శ్రీ కృష్ణదేవరాయల మండపం నందు అత్యంత వైభవపేతంగా నిర్వహించుటకు ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతములో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈరోజు కేదారిదేవి గౌరీ వ్రతం అత్యంత వైభవంగా, అత్యంత ఆధ్యాత్మికంగా వేద పండితుల యొక్క ఆశీర్వాదంతో, వారి యొక్క మంత్రోచ్చారణతో పూజా విధానం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇప్పుడే 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మొదటి బ్యాచ్. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్ని బ్యాచ్ల్లో ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఈ నోముల్లో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం ఏర్పాటు చేస్తాం. దేవస్థానం ప్రత్యేకంగా కూడా వాయినాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు అందరికీ కూడా, మహిళలందరికీ కూడా అమ్మని యొక్క అంతరాలయ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి తొక్కిసలాట లేకుండా ఉండేదానికి మా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. అధికారులు సమన్వయం చేసుకున్నారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానీ, హోంగార్డ్స్ కానీ అందరూ కూడా మానిటర్ చేసుకుని ఏ తొక్కిసలాట లేకుండా ప్రతి భక్తుడు, మహిళా భక్తురాలు ప్రతి ఒక్కరూ పూజ ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నారో దర్శనం కూడా అంతే ప్రశాంతంగా జరిగేలా కూడా అందరూ సమన్వయం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళి అమావాస్య పర్వదినాన కైలాసనాథుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హరహర మహాదేవ అంటూ ప్రణమిల్లారు. దక్షిణ కైలాస క్షేత్రంలో దీపావళి అమావాస్య పర్వదినాన
దేవరి జ్ఞాన ప్రసూనంబతో కలిసి కైలాసనాథుడు భక్తులకు దివ్య దర్శనమిస్తూ కరుణా కటాక్షలను అనుగ్రహించారు. అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం రాత్రి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్య ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి చప్పరంలో కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వైభవపేతంగా ఊరేగించారు. దీపావళి అమావాస్య పర్వదినాన కైలాసనాథుని దివ్య మంగళకర స్వరూపాలను దర్శించుకుంటూ ఆధ్యాత్మిక ఆనందంతో పులకిస్తూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ ఉత్సవంలో శివభక్తులు డమరుకాలు మోగిస్తూ శంఖారవం చేస్తూ కేరళ వాయిద్యాలతో భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం చైర్మన్ అంచూరు శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు నాగభూషణం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారంని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి పంచమి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న కోటి బిల్వ కోటి కుంకుమార్చనల గోడ పత్రికలను దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబు సంయుక్తంగా ఆవిష్కరించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 14 నుండి కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చనలను శాస్త్రయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గోడ పత్రికలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గురు దక్షిణమూర్తి వద్ద గోడ పత్రికలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబులు సంయుక్తంగా ఆవిష్కరించారు. కోటి బిల్వ కోటి కుంకుమార్చనలో భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. అమావాస్య సందర్భంగా పీవీ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ 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 అంకాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా అమావాస్య సందర్భంగా మరాఠీపాలెం వాస్తవ్యులు ఆలయంలో ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు సోమవారం ఉదయం అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో చార్నాకోలు దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. పాలకడలిని అమృతం కోసం మధించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగ దండాన్ని ధరించే గోపకిషోరుడిగా గో సంపదను పరిరక్షించే మంగళ దేవత అలిమేలు మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించారు. కోరికలను తీర్చే కల్ప వృక్షంపై విహరిస్తున్న అలిమేలు మంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణ శక్తి. మధ్యాహ్నం 12:30 నుంచి శ్రీకృష్ణ స్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు. సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విఎస్ఓ శ్రీ బాలరెడ్డి, ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి పాల్గొన్నారు.
కిర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి సింహ వాహనంపై యోగలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. సింహ వాహనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటే భయాలు ఆందోళనలు తొలగి ప్రశాంతత చిత్తం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సింహం పరాక్రమానికి శీఘ్ర గమనానికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూర్చిన వేళ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవలీలగా చేస్తారు. ఈ వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, చెయ్యివో వీరబ్రహ్మం దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దీపావళి నరక చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని తుమ్మలగుంటలో నరకాసుర వధ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనంతో నిండింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు. దీపావళి నరక చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని తుమ్మలగుంటలో నరకాసుర వధ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 25 అడుగుల నరకాసుర ప్రతిమకు సుమారు 2.50 లక్షల టపాకాయలు అమర్చడంతో బాణసంచ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తుమ్మలగుంట నరకాసుర వధ వేడుకలను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతుల మీదుగా నరకాసుర ప్రతిమకు నిప్పంటించారు. ఆ తర్వాత తారాజువ్వల బాణసంచ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రతిమ దగ్ధమవుతున్న సందర్భంలో టపాకాయల పేలుళ్లకు వీక్షకులు కేరింతలు కొట్టారు. తమ సెల్ ఫోన్లతో ఆ దృశ్యాలను బంధించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. జన సందోహాన్ని దృష్టిలో పెట్టుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అడుగు అండి వాళ్ళు 2 వీలర్ అంకల్ ఉంది. भारत माता की जय, भारत माता की जय। अरे ना రేపటి నుంచి పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం కానున్నది. ఈ మాసాన్ని అన్ని మాసాలలోకెల్లా అత్యంత పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే ప్రతిరోజు పండగ వాతావరణమే కనిపిస్తుంది. ఈ మాసంలో స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, వనభోజనాలు చేస్తుంటారు భక్తులు. ఇలా చేయడం వల్ల జన్మజన్మాల పాపాలను తొలగిపోతాయని, అఖండమైన పుణ్యఫలాలను అందుతాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. చాంద్రమాసం ప్రకారం కార్తీక మాసం 8వ మాసం, శరత్ ఋతువులలో అయితే 2వ మాసం. ఈ కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరొచ్చింది. ఇలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో ఏ కార్యక్రమం చేపట్టినా పుణ్యప్రాప్తి లభిస్తుంది. ఈ మాసం రోజులు చేయవలసిన పూజా విధానాలపై V2 న్యూస్ ప్రత్యేక కథనం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి
అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసాన్ని ప్రత్యేకమైన మాసంగా పరిగణిస్తున్నారు మన పూర్వీకులు. ధనుర్మాసం అంటే మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం. శ్రావణ మాసం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం. అయితే ఈ కార్తీక మాసం మాత్రం ఇటు విష్ణువుకి అటు శివయ్యకు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. ఎందుకంటే హరిహరులకు తేడా లేదు అనే విశ్వత్వాన్ని చాటడం కోసమే. ఈ కార్తీక మాసంలో వచ్చే ఒక్కో తిథికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో అయితే ప్రత్యేక పూజలు చేస్తుంటారు భక్తులు. ఈ తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పోటీ పడుతుంటారు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా చేయాల్సిన పనులు స్నానం, దీపం, దైవనామ స్మరణ. స్నానం అంటే ఈ మాసంలో ఇంట్లో కాకుండా పవిత్రమైన సంగమ స్నానాల్లో చేయాలి. అయితే సముద్రాల్లో కానీ, నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, బావుల్లో కానీ సూర్యుడు ఉదయించక ముందు స్నానాలు పూర్తి చేసి దీపం వెలిగించి పరమేశ్వరుడిపై మనస్సు కేంద్రీకరించి నవవిధ భక్తి విధానాల్లో ఏదో ఒకటి పాటించడం. అయితే ఈ నెల రోజుల పాటు ఇలా చేసినట్లయితే ఆ మహేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ మాసంలో వచ్చే సోమవారాల నాడు నియమనిష్ఠులతో ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు చేసి నిత్యం ఉభయ సంధ్యాలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీశైలం దివ్యక్షేత్రం భక్తుల దర్శనాలకు సిద్ధమవుతుంది. కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కార్తీక మాసం అన్ని మాసాలలో కల్లా అత్యంత పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో శివాలయాలకు, తీర్థాలకు, పుణ్యక్షేత్రాలకు భక్తులు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే జ్యోతిర్లింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఈ కార్తీక మాస ఉత్సవానికి కూడా భక్తులు భారీగా తరలివరానున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శన వేళలతో పాటు ఆర్జిత సేవలు, అభిషేక సేవలలో పలు మార్పులు చేశారు శ్రీశైలం దేవస్థానం అధికారులు. రానున్న కార్తీక మాసంలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జున స్వామి ఆర్జిత అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నారు. శని, ఆదివారం, సోమవారాల్లో మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనమే ఉండనుంది. ఇక స్పర్శ దర్శనం టికెట్లను దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్జిత రుద్ర హోమం, చండీ హోమాలను రోజుకు 2 విడతలుగా నిర్వహించనున్నారు. ఇక శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. కార్తీక దీపారాధన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఉత్తర మాడవీధుల్లో భక్తులు దీపాలు వెలిగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. 27వ తేదీన కార్తీక పౌర్ణమి కావడం, 26న పౌర్ణమి గడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నది హారతి, సారె సమర్పణతో పాటు జ్వాలా తోరణం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్న ప్రసాదాల వితరణతో పాటు మౌలిక వసతుల కల్పనపై శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత తరానికి గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటు డిజిటల్ లైబ్రరీ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి తరానికి గ్రంథాలయాల ప్రాముఖ్యతను, విశిష్టతను మరియు గ్రంథాలయాల సేవలను తెలియజేసే విధంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 14 నుంచి 20 వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నాయి. తిరుపతి నగరంలోని స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న గ్రేడ్ 1 గ్రంథాలయంలో మరియు ఎంఆర్ పల్లిలోని గ్రేడ్ 2 బాలల గ్రంథాలయంలో జిల్లా స్థాయి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
తొలి రోజైన 14వ తేదీన ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. అనంతరం 15వ తేదీ పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక 16వ తేదీన గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొని ప్రముఖులను స్మరించుకుంటూ ఆ రోజు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక 17వ తేదీన కవి సమ్మేళనం జరుగుతుంది. దీనిలో భాగంగా సుప్రసిద్ధమైన కవులతో విద్యార్థులను కలిపి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక 18వ తేదీన వివిధ రకాల పోటీలు విద్యార్థులకు నిర్వహిస్తారు. 19వ తేదీన గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. ఇక చివరి రోజైన 20వ తేదీన సమాజంలో చోటు చేసుకున్న అత్యాధునిక టెక్నాలజీని లైబ్రరీలకు మిళితం చేసే అంశంపై డిజిటల్ లైబ్రరీలపై ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మరి విచ్చేసినటువంటి మన ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విరివిగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇటువంటి యాక్టివిటీస్కు చాలా మద్దతు ప్రకటిస్తూ ఎన్నో స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. PMEGP ఇది కంటిన్యూస్గా మేము బ్యాంకర్స్తో కూడా రెగ్యులర్గా రివ్యూస్ కండక్ట్ చేస్తూ వీరందరికీ కూడా లోన్స్ ఇవ్వడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా నేతన్నలకు పెన్షన్ అయితేమి 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ అయితేమి అదేవిధంగా నేతన్న నేస్తాం. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్లోని 1వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుపతికి ప్రయాణమవుతున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో చిన్నపాటి గాయాలతో భక్తులు బయటపడ్డారు. తిరుమల ఘాట్ రోడ్లో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం వచ్చారు. వారికి దర్శనం పూర్తి అవడంతో ఈరోజు ఉదయం తిరుమల నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలోనే మొదటి ఘాట్ రోడ్లోని మొదటి మలుపు వద్ద అదుపు తప్పిన కారు పక్కనున్న కొండను ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో కారు కాస్త పక్కకి ఒరిగిపోవడంతో ప్రమాదం ఏమీ సంభవించలేదు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాసేపు మొదటి ఘాట్ రోడ్లో ట్రాఫిక్ ఇబ్బంది అయింది. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ట్రాఫిక్ను క్లియర్ చేయడంతో యథావిధిగా వాహనాలు తిరిగాయి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఇక దీపావళి పండుగ కావడంతో తిరుమల వచ్చే భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 74,807 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. దీపావళి పర్వదినం కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. నిన్న తిరుమల శ్రీవారిని 74,807 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 21,974 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైమ్ స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 1 గంట సమయం పడుతున్నట్లు సమాచారం. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతాలు, పెద్ద సంఖ్యలో నోములు నోచుకున్న మహిళలు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా అమావాస్య ఉత్సవం, వేడుకగా ఆది దంపతుల ఊరేగింపు సేవ. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తిలో ఈ నెల 14 నుంచి స్వామివార్లకు కోటి బిల్వ, కోటి కుంకుమార్చన సేవలు గోడ పత్రికలో ఆవిష్కరించిన చైర్మన్ ఈవో. ఘనంగా జరుగుతున్న పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు, కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.